మంచిది. మంచి పాటలు పాడి వినిపించారు. ప్రభు నామానికి స్తోత్రాలు. ఆసక్తి కలిగి పాడగలిగిన వారంతా మీకు సమయం ఇవ్వబడుతుంది. ప్రతి ఆదివారం ఇద్దరిద్దరుగా పాడడానికి మనకు అవకాశం ఉంటుంది. దేవుని మహాకృప చేత చాలామంది సంఘములో పిల్లలు, యవనస్తులు, సహోదరులు పాటలు పాడడానికి దేవుడు కృపనిచ్చాడు. ఇలాగే దేవుడు ఇంకనూ వారిని బలపరిచి దీవించినట్లుగా వీరందరి కొరకు ఎప్పుడు ప్రార్థనలో మీరు జ్ఞాపకం చేసుకొనండి. సమయంలో దేవుని వాక్యాన్ని మనం ధ్యానించుకుందాం. బయట ఉంటారా కొందరు? అసలు అర్థం కాదు. బయట కొందరు నిలబడతారా? జస్ట్ టైం గడుపుతారా? ఇక్కడ నుండి లేచి లేక వెళ్ళిపోతారా? దెర్ ఆర్ సమ్ వేకెంట్ సీట్స్. బయట ఉండడం మంచిది కాదు, లోపల వచ్చి ఉండాలి. ఎవరైనా ఊరికే బయట టైం గడుపుతూ ఉంటే, దేవుని సన్నిధికి వచ్చాం కనుక ఇది అమూల్యమైనది. వారానికి ఒకసారి కూడుకుంటాం. ఆ వారానికి ఒకసారి మందిరం బయట కూడుకుంటే, బయట ఉంటే ఏం ప్రయోజనం? ఆశీర్వాదం ఉండదు. లోపలికి రా, దేవుని చేత ఆశీర్వదించబడిన వాడా లోపలికి రమ్ము అని పిలిచాడు అబ్రహాము దాసుని. కనుక దేవుని కృప, దేవుడు మనకు తన మందిర ఆశీర్వాదాన్ని ఇచ్చాడు. కనుక మనము ప్రభు సన్నిధిలో గడపడం చాలా ఆశీర్వాదకరం. ఈ విషయాన్ని ఎరిగి చేరివచ్చే ప్రతి ఒక్కరూ చాలా శ్రద్ధగా దేవుని సన్నిధిలో ఉండండి. సంవత్సరాలుగా ఈ హెచ్చరిక చేస్తూ ఉన్నాం. చాలామంది ఇంప్రూవ్ అయ్యారు, చాలామంది గ్రహిస్తూ ఉన్నారు. ఇంకా మరికొందరు గ్రహించని స్థితిలో ఉన్నవారు కూడా తెలుసుకోవాలని మీకు తెలియజేస్తున్నాను. చాలా క్రమంగా ఉండాలి. మనం ఇప్పుడు నేర్చుకునే పాత నిబంధన ఈ గ్రంథాలు మనము ధ్యానిస్తున్నప్పుడు ప్రభు అందులో నుండి చాలా మంచి పాఠాలు మనకు నేర్పిస్తున్నాడు. క్రమం అంటే ఎంత అవసరమో దేవుడు క్రమాన్నే కోరుకునేవాడు. అందుకే సువార్తలలో ఏమన్నాడు? ప్రభు ద్వారానే పలికిన మాటలు, అక్రమము చేయువారలారా నా యొద్ద నుండి తొలగుడి అని యేసు ప్రభు పలికిన మాటలు వ్రాయబడ్డాయి. క్రమాన్ని మనం పాటించాలి. క్రమశిక్షణను మనము నేర్చుకోవాలి. చిన్నపిల్లలకు కూడా నేర్పించాలి. రాబోయే తరానికి ఇంతగా చెప్పే అవసరత లేకుండా చాలా శ్రద్ధగా దేవుని సన్నిధిలో వారు ఉండాలి. దేవుణ్ణి ఆరాధించాలి. దేవుని కొరకు సాక్షులుగా జీవించాలి అనే ఒక పట్టుదలతో ప్రార్థనాపూర్వకంగా వారికి కూడా నేర్పించండి. సమయంలో మనము దేవుని వాక్యాన్ని మన ధ్యాన వరుసలోనే సంఖ్యాకాండము 11వ అధ్యాయంలో నుండి మరికొన్ని వచనాలు చదివి క్లుప్తంగా ధ్యానించుకుందాము. మనలో మన ప్రియులు సంజీవ్ మరి ప్రమిళ వీరు సెలవు తీసుకొని కొన్ని రోజులు ఇక్కడ గడిపారు. సౌదీ నుండి వచ్చి మళ్ళీ ప్రభు చిత్తమైతే 1వ తారీఖున వారు తిరిగి వెళ్తారు. వారి ప్రయాణాల కొరకు ప్రార్థించాలని మీకు తెలియజేస్తూ ఉన్నాను. సంఖ్యాకాండము 11వ అధ్యాయము 4వ వచనం నుండి చదువుకుందాము. సంఖ్యాకాండము 11వ అధ్యాయము 4వ వచనం నుండి. వారి మధ్యనున్న మిశ్రిత జనము మాంసాపేక్ష అధికముగా కనుపరచగా ఇశ్రాయేలీయులను మరలా ఏడ్చి, మాకెవరు మాంసము పెట్టెదరు? ఐగుప్తులో మేము ఉచితముగా తినిన చేపలను, కీరకాయలను, దోసకాయలను, కూరాకులను, ఉల్లిపాయలను, తెల్లగడ్డలను జ్ఞాపకమునకు వచ్చుచున్నవి. ఇప్పుడు మా ప్రాణము సొమ్మసిల్లెను.
ఈ మన్నా కాక మా కన్నుల ఎదుట మరేమీ లేదని చెప్పుకొనిరి. ఆ మన్నా కొత్తిమీర గింజ వలె ఉండెను, చూపునకు అది బోలము వలె ఉండెను. జనులు తిరుగుచూ దానిని కూర్చుకొని తిరుగట విసిరి లేక రోట దంచి పెనము మీద కాల్చి రొట్టెలు చేసిరి. దాని రుచి క్రొత్త నూనె రుచి వలె ఉండెను. రాత్రి అందు మంచు పాలెము మీద కురిసినప్పుడు ఆ మన్నా దాని వెంటనే పడెను. జనులు తమ తమ కుటుంబములలో ఎవరి గుడారము ద్వారపు నొద్ద వారు ఏడవగా మోషే వినెను. యెహోవా కోపము బహుగా రగులుకొనెను. వారు ఏడ్చుట మోషే దృష్టికి చెడ్డదిగా ఉండెను. దేవుడు ఈ మాటలు దీవించును గాక. ఆమేన్. చిన్న ప్రార్థనతో మనము ధ్యానం చేద్దాం. పరిశుద్ధుడవైన తండ్రి, స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాము దేవా. మీ కృపచేత ఈ పునరుత్థాన దినమందు ఉదయకాలం మేమందరము మీ సన్నిధికి చేరి రొట్టె విరిచే కూడికలో పాలు పొందుటకు, ఆరాధించుటకు మీ కృపనిచ్చావు దేవా. మీకు స్తోత్రాలు. ఇంకా కొంత సమయం మీ సన్నిధిలో మేమున్నాము. మీ మాటలు మేము వినాలని ఆశిస్తున్నాం. ఈ వాక్య భాగాన్ని మాకు వినిపించినందుకు స్తోత్రాలు. వివరముగా మేము ధ్యానించడానికి ఆత్మ సహాయము చేయండి ప్రభువా. మీ పక్షమున నిలిచిన నన్ను మీరు బలపరచండి. మీ నోటికి బూరగా వాడుకొనండి. మీ మాటలు నా నోటికి అందించండి. అపవాది యొక్క ప్రతి కుయుక్తులను లయపరిచి మీ ఆత్మ ఆధీనములో మమ్మను నడిపించండి. చిన్నపిల్లలు ఉన్నారు, వారిని కూడా నెమ్మదిపరిచి మీ కృపలో భద్రపరచండి. ఘనత మహిమ ప్రభావములు మీకే చెల్లిస్తూ యేసుక్రీస్తు నామమున కృతజ్ఞతతో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ప్రియులారా, మనము వరుసగా ధ్యానిస్తూ ఉన్నాము సంఖ్యాకాండములో. ఇప్పుడు మనం 11వ అధ్యాయానికి వచ్చాం. 11వ అధ్యాయము మొదటి భాగం గతసారి మనం ధ్యానించాము. దేవుని కోపము రగులుకున్నది అనే విషయాన్ని మనం ఆలోచించగా, ఎందుకు దేవుడు కోపపడ్డాడు, అసలు దేవుడు కోపపడతాడా అనే విషయాన్ని మనం అర్థం చేసుకున్నాం. దేవుడు కోపపడతాడు. ఆయన కోపము నిమిషమాత్రముండును అని కూడా రాశాడు. ఆయన దయ ఆయుష్కాలము, కోపము నిమిషమాత్రము. కానీ కోపగిస్తాడు. కోపగించిన సందర్భాలు మనం ఆలోచన చేస్తుండగా, దేవుని ప్రజలైన ఇశ్రాయేలీయులు వారు సనుక్కున్నారు. సనుగును బట్టి దేవుడు కోపగించుకుంటాడు. మనలో కూడా సనుగులు ఉండకూడదు, సనుగకూడదు అనే విషయాన్ని మనము ఆలోచించాం. ఇశ్రాయేలు ప్రజల ప్రయాణం కొనసాగుతూ ఉన్నది. ప్రారంభించారు వారు. సీనాయి అరణ్యము నుండి వారు లేచి ప్రయాణం చేస్తూ ఉన్నారు. వారి ప్రయాణ విధానం ఏంటంటే, మేఘము వారిని వెంబడిస్తూ ఉంటుండగా మేఘం ఎక్కడ నిలుస్తుందో అక్కడ వారు ఉండాలి. ఎంతసేపు మేఘము అక్కడే నిలిచి ఉంటుందో, ఎన్ని దినాలైనా, ఎన్ని నెలలైనా, ఎన్ని సంవత్సరాలైనా వారు అక్కడే ఉండాలి. ఆ మేఘము ఎత్తబడినప్పుడు మళ్ళీ వారు అన్నీ సర్దుకొని ప్రయాణం చేయాలి. ప్రయాణం చేసే విధానం కూడా చాలా క్రమమైనది. క్రమం అనేది ప్రతి విషయములో చూస్తున్నాం. అందుకే సంఖ్యాకాండములో ఏం చూసామంటే, దేవుడు లెక్కిస్తాడు. ఒకటి, దేవుడు క్రమాన్ని చూస్తాడు.
మన జీవితంలో కూడా మనం చేసే ప్రతిదాని లెక్క ఉన్నది. లెక్క అడుగుతాడు, లెక్క చూపిస్తాడు కూడా. నీ లెక్క ఆయన లెక్కకు సరిపోవాలి. నీ ఒకవేళ తప్పుడు లెక్కలు చెప్పినా దేవుని దగ్గర లిఖించబడిన లెక్క ఉన్నది. గ్రంథాలున్నాయి అక్కడ. ప్రకటన గ్రంథములో చూస్తాం, గ్రంథాలు తెరవబడతాయి. మలాకి గ్రంథములు కూడా ఒక గ్రంథములో వ్రాయుట మనం చూస్తున్నాం. కనుక లెక్క ఒప్ప చెప్పవలసిన వారం అనేది మనం ఎప్పుడు గుర్తుంచుకోవాలి. మన మాటలో, క్రియల్లో, తలంపుల్లో మనం మర్చిపోవచ్చు, కానీ అది లెక్కించబడుతుందనే విషయాన్ని మరవద్దు మనం. రెండవది, ఆయన క్రమాన్ని కోరుతున్నాడు. ఇశ్రాయేలు ప్రజలను జనసంఖ్య చేశాడు, లెక్కించాడు. లెక్కించిన తర్వాత క్రమాన్ని నేర్పించాడు. మీరు ప్రత్యక్షపు గుడారము చుట్టూ ఎలాగ ఉండాలి. ఎవరికి ఇష్టం వచ్చినట్లుగా వాడు అక్కడ ఉంటే సరిపోదు. మీ ఇష్టము చొప్పున మీ స్థానాలు ఏర్పాటు చేసుకోవడం కాదు. మీకు ఒక స్థానాన్ని నేను ఏర్పాటు చేస్తానని తూర్పు వైపు, పడమటి వైపు, దక్షిణం వైపు, ఉత్తరం వైపు ఎవరెవరు ఉండాలి, ఆ ప్రత్యక్షపు గుడారము చుట్టూ ఎవరు ఉండాలి అనేది దేవుడు ఏర్పాటు చేశాడు. వారి మధ్య నేను నివసిస్తానన్నాడు. వారి మధ్య ఉంటుండగా చుట్టూ లేవీయులు ఉండాలి. లేవీయులు కూడా కహతీయులు, గెర్షోమీయులు, 3 గెరారీయులు, ఈ 3 వంశాలు వేరువేరుగా ఉన్నారు కదా. వారికి కూడా ఒక ఏర్పాటు ఉన్నది. 3 గోత్రాలను వేరు చేసి 4 దిక్కుల దేవుడు వారికి ఉండడానికి ఏర్పాటు చేశాడు. వారు లేచి మళ్ళీ బయలుదేరినప్పుడు కూడా యూదా గోత్రము వారు ముందుండాలి. చదండి సంఖ్యాకాండం, చాలా అద్భుతంగా, చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. సంఖ్యాకాండం అనిపిస్తుంది, కానీ అందులో చాలా మంచి విషయాలు దేవుడు రాసి ఉంచాడు. మొత్తానికి ఒక క్రమాన్ని దేవుడు ఇశ్రాయేలు ప్రజలలో ఏర్పరిచాడు. దేవుడు తన ప్రజలలో ఈనాడు కూడా క్రమాన్ని కోరుతున్నాడు. అందుకే సంఘ క్రమాలు, జీవము గల దేవుని మందిరములో జనులు ఎలాగూ ప్రవర్తించవలెనో అని అపోస్తలుడైన పౌలు ఆ ప్రవర్తన క్రమాన్ని దేవుడు ఏర్పాటు చేశాడు. ఎవరికి ఇష్టం వచ్చినట్లుగా వారు, ఎవరికి తోచినట్లుగా వారు చేయడానికి ప్రభు సన్నిధిలో, ప్రభు సంఘములో ఉండదు. ఇప్పటికి ఉండదు, ఎప్పటికీ ఉండదు. అది శాశ్వతంగా దేవుడు ఒకేసారి తన క్రమాన్ని మనకు చూపించాడు. రకరకాలుగా ప్రజలు దాన్ని గ్రహించినా తమ ఇష్టానుసారంగా నడిచే విధానాలు అనుభవిస్తారు. కానీ మన మట్టుకు మనము ఒక క్రమాన్ని నేర్చుకోవాలనేది, మొదట కూర్చుండే క్రమాన్ని నేర్చుకోవాలి. మెల్లిమెల్లిగా నేర్చుకున్నారు, ఇప్పుడు సంతోషం. ప్రభు అయిన యేసుక్రీస్తు 5 రొట్టెలు 2 చేపలు పంచేటప్పుడు కూడా వారిని 50 మందిని కూర్చోబెట్టాడు. ప్రభు కూడా ఎంత ఖచ్చితంగా ఉన్నవారందరూ ఎక్కడంటే అక్కడ పోయి అట్లా కాదండి, క్రమంగా కూర్చోమన్నాడు. కూర్చోవడం క్రమం నేర్చుకోండి. కూర్చున్నారా, పక్కకు బ్యాగ్ పెట్టి అది ఎవరో రిజర్వేషనా, లేక ఎవరు రాకపోతే ఇట్లని చూసి ఎవరో వెళ్ళిపోతారు. ఇక్కడ ఎవరిదో ఉన్నట్లయింది, ఎవరో కూర్చుంటారని అనుకుంటారు. అట్లా చేయకండి. క్రమంగా కూర్చోండి, క్రమంగా ఉండండి, క్రమంగా ప్రభు సన్నిధిలో ఆరాధించండి. దేవుడు మహిమపరచబడతాడు. దేవుడు ఎప్పుడు క్రమమునే కోరుకుంటాడనే విషయాన్ని మనం చూస్తున్నాం. ఇలాగూ ఇశ్రాయేలు ప్రజలను వెంటాడుతూ జరిగిస్తుండగా, ఇది ఎందుకు రాశాడు? చరిత్ర ఇంత చక్కగా కట్టుదిట్టంగా రాసి పెట్టాడు. మనం నేర్చుకోవడానికే. చాలా క్షుణ్ణంగా, సూక్ష్మంగా, చిన్న విషయాలు కూడా మనం ధ్యానిస్తే ఎంతో ఆత్మీయమైన పాఠాలను దేవుడు మనకు దాచుంచాడు. ఇప్పుడు వీరు కొనసాగుతున్నారు, ప్రారంభించారు, ప్రయాణం జరుగుతూ ఉన్నది. వారు మార్గ ఆయాసముతో సనుక్కున్నారు, సరిపోయింది. అక్కడ దేవుడు కోపగించుకున్నాడు, అగ్ని రగులుకున్నది, మోషే ప్రార్థన చేశాడు, ఆగిపోయింది. ఆ తర్వాత ఒక విడిచిపెట్టాడు, పారాగ్రాఫ్గా దాన్ని ముగించాడు. మళ్ళీ 4వ వచనం ప్రారంభించగానే మళ్ళీ ఒక స్థితి మొదలైంది వారిలో.
మళ్ళీ ఇప్పుడు ఏం చేస్తున్నారు? సనిగిన వారు ఏడుస్తున్నారు. సనగడం, ఏడవడం ఇదే జీవిత యాత్ర అయితే ఎంత ఘోరంగా ఉంటుంది చెప్పండి. సియోను పాటలు సంతోషముగా పాడుచు సియోను వెళ్ళుదము కదా, పాడతారా? సియోను పాటలు సంతోషముగా పాడుచు సియో పాడుచు సియోను వెళ్ళుదము. ఆనందమయ పరలోకంబు మనది, అక్కడ నుండి వచ్చునేసు వలే నీ లోకమునందు కొంతకాలమెన్నో శ్రమలు పొందవలే నీ లోకమునందు కొంతకాలం. ఈ యాత్ర అనేది సంతోషంగా కొనసాగేది. ఎందుకంటే ప్రభు ఉన్నాడు ఈ యాత్రలో. వారు అరణ్యము గుండా ప్రయాణం చేస్తున్నారు, కానీ వారికి ఉన్న సంతోషం ఏంటంటే ప్రభు వారితో ఉన్నాడు. దినములో వారికి మేఘస్తంభములో, రాత్రి అగ్నిస్తంభములో ప్రభు వారి వెంట నడుస్తూ ఉంటుండగా ఇంతకంటే ఎక్కువ సంతోషం ఏంటండి? విశ్వాస జీవితానికి ప్రభు ఉన్న సంతోషము కంటే ఎక్కువ సంతోషం ఉండకూడదు. అది నిజమైన విశ్వాస జీవితం. అది వీళ్ళు ఉండాలి, వాళ్ళు ఉండాలి, అందరు ఉండాలి అంటే అందరూ పోతారు ఒకరోజు. ఎవరుంటారు? ఎవరు ఉండరు. అందరుంటే చాలా సంతోషం అనుకునేవారు ఉంటారు. ఫలాని వ్యక్తులుంటే నాకు చాలా సంతోషం అనే అనుభవం ఉంటుంది. అది తాత్కాలికమైన సంతోషమే, కానీ విశ్వాస జీవితం సంతోషంగా కొనసాగడానికి ప్రభువే మనతో ఉన్నాడు అనే అనుభవం మనము కలిగి ఉంటే సంతోషిస్తాం. అది మర్చిపోతే ఎప్పుడు ఏడిపే, సనుగులే. ఇప్పుడు వీరు ఏం చేస్తున్నారు? సనుక్కుంటున్నారు. నిర్గమకాండం ప్రారంభం ఎర్ర సముద్రము దాటినప్పటి నుండి 16వ అధ్యాయంలో సనుగు ప్రారంభమైంది. ఎర్ర సముద్రం చూడగానే వారు ఏడవడం, సనుక్కోవడం ప్రారంభించారు, భయపడడం ప్రారంభించారు. సముద్రాన్ని దాటించాడు దేవుడు. వారి భయం తొలగిపోవాలి. ఎర్ర సముద్రము మార్గాన్ని ఏర్పాటు చేశాడంటే ఇక మరెన్నటికీ వారు భయపడకుండా వారు ఎంత సంతోషంగా ప్రయాణం చేయాలి చెప్పండి. అంతకంటే గొప్ప అద్భుతం ఉంటుందా జీవితంలో? ఎన్నడూ కని వినని సంగతి వారు చూశారు కన్నులారా. వారి ఎదుట శత్రువులు, ఫరో, వారి సైన్యము నడి సముద్రములో మునిగిపోవుట చూశారు. అయినా బయటకు వచ్చేసి మళ్ళీ కొంతసేపటికి 16వ అధ్యాయంలో వారు సనుగసాగిరి. ఇదే సనుగు ఇక్కడ సనిగిన సనిగే. అక్కడ 16వ అధ్యాయంలో దేనికి ఆహారం లేదు మాకు, మళ్ళీ మాకు ఐగుప్తులో ఇవి దొరుకుతుండే, అవి దొరుకుతుండే అని ఎన్నో విషయాలు వారు ఆలోచన చేస్తూ, మాంసాన్ని మేము అక్కడ వండుకొని తిన్నప్పుడు ఎంత బాగుండేది, అరణ్యానికి వచ్చామని సనిగినప్పుడు దేవుడు కనికరించాడు. మన్నాను కురిపించాడు, పూరేళ్లను పంపించాడు, మాంసాన్ని ఇచ్చాడు, మన్నానిచ్చాడు. అప్పుడు మన్నించాడు దేవుడు. సరే వీరు సనుక్కుంటే ఆహారం లేదు కాబట్టి సనుక్కుంటున్నారు, అడగకుండా వారు సనుక్కుంటున్నారు. దేవుడు కనికరించాడు, ఆహారాన్ని కురిపించాడు, మన్నాను కురిపించాడు. మాంసం తింటూ ఉండేవారము, కుండలు వండుకునేవారమని వారు అనుకున్నప్పుడు దేవుడు పూరేళ్లను పంపి మాంసం తినిపించాడు వారికి. అరణ్యములో ఉన్నారు, ఎవరు ఊహించని విధంగా. అరణ్యములో ఇవన్నీ సాధ్యమవుతాయా చెప్పండి? వారు ఉన్నదంతా అరణ్యములోనే, నడిచిందంతా. నేను పోయినసారి చెప్పినాను, ఎక్కడ జనమున్న చోట వారు ప్రయాణం చేయలేదు, వారిని అరణ్యము గుండా దేవుడు నడిపించాడు. ఈ అరణ్యములో ఇన్ని వసతులు, ఇన్ని ఏర్పాట్లు, దాదాపు ఎన్ని లక్షల మంది అనుకున్నాం మనము? 20 లక్షల కంటే ఎక్కువ ఉంటారు. అంతమందికి దేవుడు ఆహారాన్ని కురిపించాడు, మాంసాన్ని ఇచ్చాడు.
ఇలాగుండగా వారు ప్రయాణం ఎంత సంతోషంగా కొనసాగించాలి. కానీ వారు మళ్ళీ ఏడవసాగిరి, మరలా ఏడ్చిరి అని రాశాడు. అంటే ఇంతకుముందు ఏడుస్తూ వచ్చారు వారు. సనగడం ఏడవడం, సనగడం ఏడవడం. జీవితంలో ఈ సంతోషాన్ని పోగొట్టుకునే అనేకులు ఈ రోజుల్లో ఉన్నారు విశ్వాసుల్లో. జీవితంలో ఎప్పుడూ సనగడం, ఎప్పుడు ఏడవడం. ఎంత దేవుడిచ్చినా, ఎర్ర సముద్రము దాటించినా ఏడవడం మానరు, ఎర్ర సముద్రము దాటించినా సనగడం మానరు. దేవుడు సమృద్ధిగా మన్నాను ఆహారాన్ని కురిపించిన, దేవుడు కోరుకున్న మాంసాహారాన్ని ఇచ్చిన, సనగడం ఏడవడం అనేది విశ్వాస జీవితంలో చాలా విచారకరమైన స్థితి. సనగొద్దు ప్రియులారా, దేవుడు సహించడు. దేవుడు అన్ని ఇచ్చిన తర్వాత ఎందుకు సనగడం? అడగక ముందే దేవుడు ఇస్తానని వాగ్దానం చేశాడు. అక్కడ మత్తయి సువార్త 5, 6, 7 అధ్యాయాలు చదవండి. కొండ మీద ప్రభు చేసిన ప్రసంగం. మీరు అడగక ముందే మీ తండ్రి అయిన దేవుడు ఎరుగుతాడు. అయినా అడుగుడి మీకు ఇవ్వబడును, వెదకుడి మీకు దొరుకును, తట్టుడి మీకు తీయబడును అని సెలవిచ్చాడు. అడుగు ప్రతివానికి ఇయ్యబడును అన్నాడు. ఎవడో ఒక్కడు అడిగితే వానికే ఇస్తారని చెప్పలేదు. అక్కడ చదవండి, అడుగు ప్రతివానికి ఇయ్యబడును అన్నాడు. ఎంత అద్భుతమైన వాగ్దానం, అద్భుతమైన దేవుని నడిపింపు. ఇలాగుండగా మన జీవితాల్లో కూడా దేవుడు ఏ కొదవ ఉంచడండి. యెహోవా యందు భయభక్తులు గల వారికి ఏ కొదవ ఉండదు అని కీర్తనల గ్రంథములో రాశాడు. ఈ జీవులన్నీ ఆయన వైపు చూస్తూ ఉంటాయట ప్రతిరోజు. మనం చూస్తాం కదా, ఈ జీవులన్నీ ఆయన వైపు చూస్తే ఆయన గుప్పిలు విప్పి వాటిని తృప్తిపరుస్తాను అన్నాడు. దేవుడు ఎన్ని వాగ్దానాలు, ఎంత చక్కగా మనతో మాట్లాడుతూ అనుదినము తన కృపచేత బలపరుస్తుండగా ఇంకా ఎంతకాలం జీవితంలో సనుగుతూ ఏడుస్తూ ఉందా అని చెప్పండి. ఏడవద్దు ప్రియులారా. ఏడుస్తే దేవుడు కనికరిస్తాడు అనుకోవద్దు. దేని కొరకు ఏడవాలో దేవుడు చెప్పాడు, దేని కొరకు ఏడవకూడదో చెప్తున్నాడు. యేసు ప్రభు శిలువ ప్రయాణం చేస్తున్నప్పుడు కొందరు స్త్రీలు వెంటబడి ఆయన కొరకు ఏడుస్తున్నారు. అప్పుడు ప్రభు చెప్పాడు, యెరూషలేము కుమార్తెలారా, నా కొరకు మీరు ఏడవకుడి, మీ కొరకు మీ పిల్లల కొరకు ఏడువుడి అన్నాడు. అది దేవుడు చూస్తాడు, కనికరిస్తాడు. దేని కొరకు ఏడుస్తున్నావు నీవు? ఏ భారముతో ఏడుస్తున్నావు? ఆ ఏడుపు దేవుడు మెచ్చుకుంటాడు, కానీ ఈ ఏడుపు దేవుడు మెచ్చుకోడండి. వీరు ఎందుకు ఏడుస్తున్నారు? అన్నీ సమృద్ధిగా ఉండి ఏడుస్తున్నారు. వారికి కొదవ లేదు, కొరత లేదు. దేవుడు అడిగితే ఇచ్చాడు. 16వ అధ్యాయం నిర్గమకాండములో వారు సనుక్కొని అడిగారు. ఊరికే అడగలేదు, నెమ్మదిగా అడగలేరు, సనిగారు. కానీ దేవుణ్ణి విన్నాడు. దేవుడు వారి అవసరతను ఎరిగాడు. వెంటనే మన్నాను వారికి పంపించాడు. ఇంత సరిపోతుంది కదా, మళ్ళీ దేవుణ్ణి అడగొచ్చు కదా. కానీ ఇప్పుడు ఏమైపోయింది? వారు చూడండి, ఇలాగూ ఏడవడానికి కారణం ఏంటి? ఇలాగూ సనగడానికి, ఇలాగూ ఏడవడానికి కారణం ఏంటో కొన్ని మాటలు మనం ఆలోచన చేస్తే మన జీవితాల్లో ఉన్న సనుగు, ఈ ఏడుపులు ఎందుకు వస్తాయో అనేవి మనకు కూడా అర్థం చేసుకోగలుగుతాం. అందుకే ఊరికే ప్రతిదానికి ఏడ్చే అలవాటు మానుకోవాలి ప్రియులారా. విశ్వాసులకు తగదు. అన్నీ దేవుడు సమృద్ధిగా ఇచ్చినా ఇంకొకరికి నీ విభక్కున్నా, నాకున్నది దేవుడు ఇచ్చింది సమృద్ధిగా అనండి. నాకు ఎప్పుడు ఏమీ లేదు, ఏమీ లేదు, ఏమీ లేదు. అన్నీ బాగున్నవారు కూడా ఏమంటారంటే, ఏమున్నది, మాకేమున్నది, దేవుడు మాకేమిచ్చాడు, ఉన్నది ఏదో ఇంత అనుకుంటారు. ఉన్నదానితో సంతృప్తి పడమని హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయంలో రాశాడు. కలిగిన దానితో సంతృప్తి కలిగి ఉండాలి. దేవుడు నాకు సమృద్ధిగా ఇచ్చాడు. ఆహారం ఉన్నది, కట్టుకోవడానికి బట్టలు ఉన్నాయి, ఉండడానికి ఆశ్రయం, గృహం ఉన్నది. ఏమి చింత లేదు. దేవుడు ఉద్యోగాన్ని ఇచ్చాడు, చాలినంత కృపనిచ్చాడు. ఈ సంతృప్తికరమైన జీవితాన్ని బట్టి దేవుడు ఆనందిస్తాడు, ఇంకా ఎక్కువ ఇస్తాడు నీకు. సనిగిన వారికి ఉన్నదాన్ని కూడా తీసుకెళ్తాడండి, ఉన్నదాన్ని కూడా తీసేస్తాడు. ఏడవద్దు, ఎప్పుడు సనుక్కోవద్దు. ఉన్నది దేవుని కృపయే. దావీదు అన్నాడు, ఇదంతా నీదే ప్రభువా, నాదేమి లేదు, నీవిచ్చినదే, ఇదంతా నీవిచ్చినదే అని దేవునికే అర్పించడానికి పూనుకున్నాడు.
అది దైవికమైన హృదయం, దైవికమైన మనస్తత్వం. వీరిలో చూడండి, ఇప్పుడు 4వ వచనం చూస్తే వారు కొన్ని కారణాలు మనం అక్కడ ఆలోచన చేద్దాం. వారి మధ్యనున్న మిశ్రిత జనము మాంసాపేక్ష అధికముగా కనుపరచగా ఇశ్రాయేలీయులను మరలా ఏడ్చి అని ఉన్నది. మాంసాపేక్ష ఎవరు కనుపరిచారు చెప్పండి ఇక్కడ? మిశ్రిత జనం. మిశ్రిత జనం అంటే ఎవరు? గట్టిగా చెప్పు, నాకు అర్థమైంది. మిశ్రిత జనం అంటే వారి మధ్య యూదులు కానివారు ఉన్నారు, ఇశ్రాయేలీయులు కానివారు కొందరు వెంట వచ్చారు. అది మనము 12వ అధ్యాయంలో చూస్తే మనకు అర్థమైపోతుంది. నిర్గమకాండము 12వ అధ్యాయం. పన్నెండవ అధ్యాయం 38వ వచనంలో అనేకులైన అన్యజనుల సమూహమును, గొర్రెలు, ఎద్దులు మొదలైన పశువుల గొప్ప మందయును వారితో కూడా బయలుదేరను అని రాశాడు. ఇప్పుడు వీరు మిశ్రిత జనంగా ఎందుకు వారిలో ఉండిపోయారంటే, ఈ అన్యజనాంగము వారి వెంట వచ్చేసింది. వాస్తవంగా అక్కడ వారిని అడ్డుకోవాలి. దేవుడు ఇశ్రాయేలు ప్రజలను విడుదల చేశాడు, కానీ ఈ ఐగుప్తీయులను వారి వెంట రమ్మని దేవుడు ఆజ్ఞాపించలేదు. ఒకవేళ స్నేహితులై ఉండొచ్చు, చాలా కాలం ఇక్కడ ఉన్నారని కొందరు వారికి స్నేహితులై ఉండొచ్చు, లేక ఆప్తులై ఉండొచ్చు. వారు కూడా మేము వస్తాం మీ వెంట, ఇక్కడ ఐగుప్తులో మాకేమున్నది అని వచ్చుండొచ్చు వారి వెంట. కానీ అన్యజనులు అని రాశాడు. అన్యజనులు దేవుని ప్రజలు, ఇశ్రాయేలీయులు. అన్యజనులు దేవుని ప్రజలలో ప్రవేశించినప్పుడే వారు ఏమైపోయింది? మిశ్రితం అయిపోయింది. ఇట్స్ నాట్ ఎ ప్యూర్ దేవుని ప్రత్యేకమైన ప్రజలుగా వారు ఉండలేదు. ఇక వారిలో కొందరు మిశ్రిత జనాంగంగా ఉండిపోయారు. అంటే ఎవ్రీథింగ్ ఐగుప్తు. అందుకే ఐగుప్తు జ్ఞాపకానికి రావడం, ఐగుప్తులో తిన్నవన్నీ జ్ఞాపకానికి రావడం కారణం ఈ అన్యజనులే. వారికి దైవికమైన నడిపింపేమి లేదు. వీరి మీద ప్రేమ కలిగో లేక వీరి ఎడల జరిగిన కార్యాలను చూసో వారు వచ్చారు. కానీ దైవ ప్రేరేపణను బట్టి వారు వచ్చిన వారు కాదు, వీరి వెంట వచ్చిన వారు అన్యజనులు. పైగా వారి గొర్రెలు, ఎద్దులు, పశువులు కూడా వారితో బయలుదేరారు. ఇప్పుడు వీరితో ఉండిపోతూ ఉన్నారు ప్రయాణంలో. దేవుడు వీరికిచ్చిన విధానాలు వేరు. అన్యజనులకు ధర్మశాస్త్రం ఇయ్యలేదు. ధర్మశాస్త్రపరంగా సున్నతి పొందినవాడు, వాడు యూదుడు, ఇశ్రాయేలు ప్రజలలో దేవుని లెక్కలో చేరినవాడవుతాడు. అన్యజనులు అలా కాదు గనుక ఇప్పుడు వీరు మాంసాపేక్ష వారికి కనుపరుస్తున్నారు. వీరు మాంసాపేక్ష కనుపరిచారు, కానీ ఏడ్చేవారంతా ఇశ్రాయేలు ఏడుస్తున్నారు. ఏదో కొందరు మిశ్రిత జనము వారి మధ్య ఉండి మాంసాపేక్ష అధికముగా కనుపరిచారు. వారు ఏడుస్తే కొంత సెక్షన్ ఆఫ్ ఒక జనాంగములో ఒక భాగము ఏడ్చినట్లుగా ఉండేది, కానీ ఇప్పుడు ఇశ్రాయేలు జనమంతా ఏడవడం ప్రారంభించింది. అందుకే కొత్త నిబంధనలు ఏం రాశాడంటే, పులిసిన పిండి కొంచెమైనను ముద్దంతా పులియజేయును అన్నాడు. కొందరున్నా కానీ వారు ఏం చేస్తారు? అందరినీ ప్రభావితం చేస్తారు. ఎప్పుడైనా ఆలోచన చేసుకోవాలి. కొంచెము, కొందరు, ఒక్కరే, ఇద్దరే అనుకుంటామా? లేక కొన్నే నాలో ఉన్నవి అనుకుంటే అంతా పాడైపోతాం మనం. ఆ ఒక్కటి కూడా మనము మనలో ఉంచుకోరాదు. అబ్రహాము వెంట లోతు వచ్చేశాడు. పిలుపు అబ్రహాముకున్నది,
నీ తండ్రి ఇంటిని విడువమన్నాడు, నీ తండ్రిని విడిచిపెట్టమన్నాడు, నీ తండ్రి ఇంటిని విడిచిపెట్టమన్నాడు, నీవు నన్ను వెంబడించుమన్నాడు. ఇప్పుడు లోతు ఎవరు? తండ్రి ఇంటివాడా, తన ఇంటివాడా? చెప్పండి. తండ్రి ఇంటివాడే కదా. తండ్రి ఇంటివాడిని వెంట పెట్టుకొని వచ్చేసాడు. ఏమనలేకపోయాడు. నాన్న నేను కూడా వస్తానన్నాడు అనుకున్నాడు. సరే రారా, నీకు మీ నాన్న లేడు, సరే నా ఇంటి రమ్మని అని ఉండొచ్చు. ఒకవేళ రాయబడలేదు కానీ మనం గ్రహించగలుగుతాం. అలాగూ వెంటబడి వచ్చేసాడు. కానీ అబ్రహాముకున్న నడిపింపు లోతుకు లేదు. అబ్రహాముకున్న ప్రత్యక్షత లోతుకు లేదు. లోతు విధానాలు, ఆలోచనలన్నీ వేరుగా ఉన్నాయి. కరువు సంభవించింది. అబ్రహాము ఐగుప్తుకి వెళ్ళాడు. ఐగుప్తులో లోతు తాను కూడా సంపాదించుకున్నాడు. అక్కడ భార్య కూడా దొరికిపోయింది కనుక బయటకు వచ్చేశారు. బయటికి రాగానే ఇప్పుడు ముందు ప్రయాణంలో ఇప్పుడు లోతు కాపరులు, అబ్రహాము కాపరులకు కలహాలు వచ్చేసాయి. ఒక్కడు కదా పోనీ అని వెంటబెట్టుకొని రావడం అబ్రహామునకు ఎంత ప్రమాదం జరిగింది తన జీవితంలో మనము గతసారి ఆలోచించుంటాము. దేవుని యొక్క ప్రత్యక్షత ఆగిపోయింది అబ్రహామునకు. దేవుని ప్రత్యక్షత ఆగిపోయింది. దేవుడు మాట్లాడడం మానేశాడు అబ్రహాముతో. గ్రహించలేదు. ఎప్పుడైతే లోతును పక్కకు పెట్టేశాడో, లోతును వదిలేశాడో, అప్పుడు మళ్ళీ దేవుడు ప్రత్యక్షం కావడం ప్రారంభించాడు. ఆ చరిత్ర మీరు ఒక వరుసలో చదివితే మనకు అర్థమైపోతుంది. దేవుడు ఏది వద్దంటాడో దాన్ని వెంటబెట్టుకోవడం ప్రమాదం. మన జీవితాల్లో కూడా ఏది వద్దని దేవుడు కోరుకుంటాడో అది మనం కలిగి ఉండడం మన విశ్వాస జీవితాలకు ప్రమాదకరమైనవి. ఎలాంటి వారమైనా, మామూలు విశ్వాసులైనా, బోధకులైనా, ఎంతటి వారైనా, దేవుడు వద్దన్నది అబ్రహాము లాంటి గొప్ప విశ్వాసి అయినా, మామూలు విశ్వాసులు, దేవుని ప్రజలైన ఇశ్రాయేలులైనా, దేవుడు ఏది వద్దని, దేవుడు ఏది కోరుకోలేదో దాన్ని వెంటబెట్టుకుంటే ప్రమాదం అనే విషయాన్ని ఆలోచించాలి. ఐగుప్తులో నుండి బయలుదేరావు, కానీ ఐగుప్తులో ఉన్నదాన్ని నీవు వెంటబెట్టుకొని రావద్దు. ఐగుప్తు అన్యజనులు వచ్చేసారే వెంట. వారు మిశ్రిత జనం అయిపోయారు. ఇప్పుడు ఆ మిశ్రిత జనం ఊరుకుంటారా? సారికి వారికి జ్ఞాపకం చేస్తున్నారు ఐగుప్తులో ఎంత బాగుండేవి. ఐగుప్తులో ఇశ్రాయేలీయులు బానిసలుగా బాధపడ్డారు. అక్కడ ఉన్న అన్యజనులు అంటే ఐగుప్తీయులు బాధపడలేదు. వారికి వెట్టి పనులు లేవు. వెట్టి పనులు ఎవరికి విధించారు? ఇశ్రాయేలు ప్రజలకే విధించారు. బాధ అనుభవించిన వారు ఇశ్రాయేలీయులు, కానీ అక్కడున్న ఈ అన్యజనులు ఆ బాధ అనుభవించలేదు. వారికి ఆ వెట్టు పనులు లేవు, వారికి ఆ తొందరలు లేవు. అయినా వీరు వెంటబడి వచ్చేశారు కనుక వారికి ఏమి ఆ మంచి అని జ్ఞాపకం వస్తాయి. వారికి ఇప్పుడు అరణ్యంలో వారు సాగుతున్నారు. వారికి అరణ్యం ఎలాగూ నచ్చుతుందండి? నచ్చదు వారికి. అందుకే వారు సారికి మాంసాన్ని జ్ఞాపకం చేసుకుంటున్నారు, రకరకాల భోజనాలను జ్ఞాపకం చేస్తున్నారు. ఆ జ్ఞాపకం చేసినప్పుడల్లా వీరికి నోరూరుతుంది. వారికి పాపం, ఈ తక్కిన ఇశ్రాయేలులందరికీ వారి మనసు కొట్టుకుంటుంది. అవును అవును అనుకుంటున్నారు, కానీ కష్టపడిన విషయాలు జ్ఞాపకానికి రావడం లేదు. అందుకే వీరంతా కలిసి గోల్న ఏడుస్తున్నారు. ఒక సమూహము 20 లక్షల మంది ఏడ్చినారంటే ఎంత అంటే ఎంత ఇదైపోయిందో, గోలైపోయిందో మీరు ఆలోచించండి. ఎందుకు ఏడుస్తున్నారనేది అర్థం కాకుండా అయిపోయింది అసలు. అప్పుడు వారు చెప్తున్నారు, ఉల్లిపాయలు అవన్నీ చెప్పుకుంటున్నారు. ఇప్పుడు మా ప్రాణము సొమ్మసిల్లిపోయింది అంటున్నారు. అవన్నీ జ్ఞాపకం చేసుకునేసరికే సొమ్మసిల్లిపోయింది. వారికి మన్నా కురిపించేవాడు, ప్రతిరోజు మన్నా తింటున్నారు. ఇప్పుడు వారి మనసు ఎలాగ మారిపోయింది చూడండి. ఒకప్పుడు మన్నా కురిసినప్పుడు ఎంతో సంతోషంగా పరిగెత్తుకొని పోయి, ఇదేమి
ఇదేమి అని వారు మాట్లాడడం ప్రారంభించారు. దానికి ఇదేమి అనే పేరు పడింది. అదే మన్నా అని రాశాడు నిర్గమాకాండం 16వ అధ్యాయములో. అంత సంతోషించారు, గంతులేశారు. ఆ మన్నా చూస్తే వారికి ఎంత సంతోషం అనిపించిందంటే అది తేనె వలె ఉండెను అని రాశాడు అక్కడ. తేనెలాగా మధురంగా కనిపించింది. ఇప్పుడు ఈ సంఖ్యాకాండములు ఎలాగున్నది చూడండి. ఇప్పుడు నూనె వలె కనిపిస్తున్నది వారికి. కొత్త నూనె రుచి వలె ఉండెను. అక్కడ 16వ అధ్యాయంలో చూడండి, తేనె వలె రుచిగా ఉండెను అని రాశాడు. మిశ్రిత జనము అంటే ఇలాంటివి మనలో నిలిచి ఉంటే మన మనసంతా పాడైపోతుంది. అందుకే దుష్ట సాంగత్యము మంచి నడవడిని చెడుపును అని ఉన్నది. అన్య జనాంగముతో వేరయుండు అని దేవుడు ఎందుకు చెప్పాడు? ఊరికే చెప్పలేదు, వారి మీద ద్వేషం కాదు. మీ మంచి నడవడిని చెడుపుకుంటారు మీరు. అందుకే విశ్వాసితో అవిశ్వాసికి పొత్తు లేదు అన్నాడు. అయినా పొత్తు చేసుకుందామంటే ఇలాంటివి సంభవిస్తాయి. లోకములో ఉన్నవన్నీ మనకు నేర్పుతూ ఉంటారు. మనకు కూడా ఆశ కలుగుతుంది. అవును, అట్లా చేసినాం కదా, ఏమవుతుంది, చేసినాం, ఏం పర్వాలేదు, ఇంతే కదా. దేవునిలో విశ్వాసం అయితే ఉన్నది మన మనసులో. నా హృదయంలో దేవుడు తప్ప ఎవ్వరు లేరంటాం ఇంకా బాగా గట్టిగా. కానీ చేసేవన్నీ వారు చెప్పినవన్నీ చేయడానికి మనసు కొట్టుకుంటుంది. చెప్తారా ఎవరైనా ధైర్యంగా, మేము చేయజాలము, నేను యూదుడను గనుక పని చేయజాలను అని అన్యదేశములో ఉన్న మొర్దెకై చెప్పాడు. బబులోను రాజు నెబుకద్నెజరు అగ్నిగుండాన్ని చూపించి ఈ ప్రతిమకు మొక్కండి లేకపోతే అందులో పడేస్తామంటే ఏమన్నారు? ఏం చెప్పారు చెప్పండి వారు? గట్టిగా చెప్పాలి. మేము మొక్కము, మా దేవుడు సామర్థ్యుడు. చెప్పగలుగుతారా? చెప్పండి. స్నేహం చేయండి, కానీ వారికి చెప్పగలుగుతారా? మేము రాము, మేము తినము, మీతో సహకరించము, వాటిలో చెప్పగలిగే ధైర్యం ఉన్నదా ఏ విశ్వాసులోనైనా? అట్టి విశ్వాసే నిజమైన విశ్వాసే. చెప్పలేకపోతే సాంగత్యం విడిచిపెట్టాలి. మనకున్న మంచి నడవడి చెడిపోతుంది. మన జీవితాల్లో సనుగులు ప్రారంభమవుతాయి వారి ద్వారా. మన జీవితాల్లో ఏడుపులు ప్రారంభమవుతాయి అట్టి వారి ద్వారా. ప్రభువునందు ఆనందించడం నేర్చుకోనండి. ఆ మన్నాను చూసి సంతోషించిన వారు ఇప్పుడు వారికి మన్నా కూడా ఏమైపోయింది? రోజు ఇదే మన్నానా మేము తినాలి అంటున్నారు. దాని రూపం మార్చేశారు వారు. ఉన్నట్లుగా వారు తిని తేనె వలె ఆనందించారు. జుంటె తేనె ధారల కంటే మధురమైనది ఆయన వాక్యము అని మనము చూస్తాం కీర్తనల గ్రంథములో. ఇలాంటి జుంటె తేనె ధారల వంటి ఆ మధురమైన మన్నాను వారు తింటూ సంతోషిస్తూ ఉండగా అన్య జనాంగముతో మిశ్రిత జనంగా మారిపోయి ఇప్పుడు ఆ మన్నా కూడా ఏమైపోయింది? వారికి నూనె రుచి వలె అయింది. రుచి లేకుండా అయిపోయింది వారికి. పైగా దాని రూపాన్ని కూడా మార్చేశారు. వాళ్ళు సలహా ఇచ్చి ఉంటారు, మిశ్రిత జనమే సలహా ఇచ్చి ఉంటుంది, ఇట్లా కాదు ఇట్లా తింటే బాగుండదు, దీన్ని కలిపేయండి, కొంత పీసుకి రొట్టెలు చేసేయండి, దీన్ని. మన్నా ఎలాగుండేది? బోలము వలె ఉండెను అన్నాడు. కొంత బంక ఉంటుంది అది. సో దాన్ని పీసుకి ఏం చేశారు? రొట్టెలు చేశారు. ఇక రూపం మార్చేశారు. రూపం మార్చేసి రొట్టెలు చేసుకున్నారు. కొత్త నూనె రుచి వల్ల చేసుకున్నారు. దాన్ని గూర్చి వారికి ఇక పట్టింపు లేదు. వారికి ఐగుప్తులో ఉన్న వాటన్నిటినీ నింపేశారు. మిశ్రిత జనం వారిలో చేరడం ఎంత ప్రమాదం! మిశ్రితమైన జీవితాలు ఎంత ప్రమాదమో ఆలోచించండి. మన జీవితంలో సంతోషం ఉండదు. మిశ్రిత జనము, మిశ్రిత విశ్వాస జీవితం. చాలామందికి పేర్లు పెడతాం. ఏంటి? నామకార్థ క్రైస్తవులు. ఇతరులకు పేరు పెట్టే ముందు మన జీవితం నామకార్థంగా ఉన్నదా, మిశ్రితంగా ఉన్నదా ఆలోచించుకోవాలి ప్రియులారా. లోకములో పోతే లోకానుసారంగా, లోకస్తులను వెంటబెట్టుకొని లోకానుసారంగా ఆలోచించడం మానుకోవాలి. ఎంతకాలం ఉంటారో అంతకాలము సనుగులు ఉంటాయి, ఏడుపులు ఉంటాయి జీవితంలో. అవి పోవు. ఎప్పుడు పోతాయంటే వదులుకున్నప్పుడే మన జీవితం చాలా సంతోషంగా ముందుకు కొనసాగిపోతాం.
వీరు ఏం చేశారు చూడండి. ఇంకా ఆ రాత్రి అందు మంచు పాలెం మీద కురిసినప్పుడు ఆ మన్నా దాని వెంటనే పడెను. జనులు తమ తమ కుటుంబములలో ఎవరి గుడారపు ద్వారమునొద్ద వారు ఏడవగా మోషే వినెను. వారు గుడారాల ద్వారాల దగ్గర కూర్చొని ఏడుస్తున్నారు. మోషే విన్నాడు. ఏం జరిగిందిరా అనుకున్నాడు. మోషే విన్నాడు. దేవునికి కోపం వచ్చేసింది. యెహోవా కోపము రగులుకొనెను. మళ్ళీ కోపాన్ని రగిలించే. ఒకసారి దేవుని కోపము రగులుకున్నప్పుడు ఏం జరిగిందో వారు విన్నారు, చూశారు. అగ్ని పాలెములో రగులుకొని కాల్చేసింది వారిని. దేవుని కోపం అంత భయంకరము, దహించు అగ్నివలే దేవుడు ఉన్నాడు అని హెబ్రీ పత్రికలో పౌలు జ్ఞాపకం చేస్తాడు. దేవుని కోపము దహించు అగ్నివలే దిగి వస్తే ఎంత ప్రమాదం చెప్పండి. కనుక ఆలోచన చేయాలి. మన జీవితాలను సంపూర్ణమైన మారు మనసుతో బ్రతకడానికి ప్రయాసపడుతూ ఉండాలి. ఒక రోజులో మార్పు చెందదు, కానీ దాదాపు 20, 30, 40 సంవత్సరాల రక్షణ అనుభవంలో కొనసాగుతున్న జీవితాలు మనవే. నిన్న మొన్న మార్పు చెంది మనం ప్రభులోనికి రాలేదు. ప్రారంభంలో ప్రభు సహించుకున్నాడు సనుగును 16వ అధ్యాయంలో. ఇప్పుడు కొన్ని సంవత్సరాలు గడిచిపోయింది. ఇప్పుడు సనుగును సహించుకోలేడు, ఏడుపును సహించుకోలేడు దేవుడు. ఎందుకు ఏడుస్తున్నావు? ఏడుస్తే ఏమవుతుంది? కనికరపడతారు, అందుకే ఏడుస్తారు కదా. ఊరికూరికి ఏడ్చేవారు చాలామంది ఉంటారు. అమ్మ ఏడవకమ్మ ఏడవకమ్మ అనవలసి వస్తుంది కొన్నిసార్లు. చెప్తూనే ఏడుస్తారు. ఏం చెప్పాలో అర్థం కాకుండా మానిపించవలసి వస్తుంది. దేవుడు అలా కాదు, కారణం లేకుండా ఏడుస్తే దేవుని కోపము రగులుకుంటుంది అనే విషయాన్ని మనం జ్ఞాపకం ఉంచుకుందాం. దేవుడు అలా కనికరము గలవాడే. ఏడుస్తే ప్రభువు కూడా ఏడుస్తాడు. కానీ దేని కొరకు ఏడుస్తున్నావు నీవు? మరియా మార్తలు ఏడుస్తున్నారు. లాజర్ చనిపోయాడు. వారంతా ఏడుస్తున్నప్పుడు ప్రభు అక్కడికి వెళ్ళి ఏం చేశాడు? యేసు ఏడ్చెను అని ఉన్నది. ప్రభు ఏడ్చే మనస్సు కలిగిన వాడు, ఆయన కనికరము కలిగిన వాడు. ఏ విషయంలో నీవు ఏడుస్తున్నావో ఎరిగి ప్రభు నీతో కూడా ఏడవడానికి కూడా సిద్ధపడతాడు. నీకు సహాయం చేయడానికి సిద్ధంగా ఉంటాడు. నీ ఏడుపును అంగీకరించడానికి సిద్ధంగా ఉంటాడు. కానీ అన్నీ పొంది మిశ్రిత జనంగా మన జీవితాలు జీవిస్తూ సారిసారికి ఏడుస్తూ సనుగుతూ ఉంటే దేవుని కోపం మరింత రగులుకుంటుందని వ్రాయబడింది. మోషే చాలా వేదన పడ్డాడు. ప్రభువా, నాకెందుకు ఈ భారం ఇచ్చావు? నన్ను తీసేసుకో అని మళ్ళీ బాధపడినప్పుడు మోషేకు తోడుగా 70 మందిని ఏర్పాటు చేశాడు. ఒక పాలు వారు నీ భారం భరిస్తారు, కానీ అన్ని పాలు నీవే భరించాలి, ఏదో ఒక పాలు వారు భరిస్తారన్నాడు. దేవుడు వారికి మళ్ళీ మాంసాన్ని, పూరేళ్లను పంపించేశాడు. వారు తింటూ ఉండగానే దేవుడు వారిని మొత్తేశాడు. అలాగూ కోపము రగులుకున్నది. దేన్నైతే ఆశించారో అది కూడా పొందకుండా వారి జీవితాలు నాశనమైపోయాయి. ఎంత ప్రమాదమో చూడండి. దేవుడు మనతో ఉండగా మనము సంతోషిస్తూ ముందుకు సాగిపోవలసిన జీవితాలు ఈ ఏడుపుతో సనుగులతో సాగిపోతూ ఉంటే మనకెంత ఆనందం ఉంటుందా? ఈ బాధతో ఈ యాత్ర ఎంతకాలం కొనసాగిస్తాం? ప్రభు మనతో ఉన్నాడు అనే సంతోషముతో ముందుకు కొనసాగాలి. అన్య జనాంగముతో లేక లోకముతో కలిసిపోకుండా, మిశ్రిత జనముగా మనము మారిపోకుండా మనలను మనము ప్రత్యేకపరుచుకొని ప్రభు వైపు చూస్తూ ముందుకు సాగిపోవాలి. అందులోనే ఆనందం ఉన్నది. దేవుడిచ్చిన మన్నాను భుజించాలి. మన్నా మన ప్రభు అయిన యేసుక్రీస్తుకు సూచనగా పంపాడు. మన్నా కొత్తిమీర గింజల వలె ఉండెను అని రాశాడు కదా. కొత్తిమీర గింజలు అంటే ఏంటి చెప్పండి? కొత్తిమీర గింజలు అంటే ఏంటి? గట్టిగా చెప్పండి అమ్మా, మీకు తెలిస్తే మీకెక్క తెలుస్తుంది. ధనియాలు చూసారు ఎప్పుడైనా? ఎట్లుంటాయి ధనియాల ఒక ధనియపు విత్తు తీసుకోండి. దాని ఎలాగుంటుంది? నున్నగుంటుంది. అది చెప్పండి, నున్నగుంటుందా? ఉండదు కదా. దాని మీద సారకలు ఉంటాయి. దేవుడు ఎంత సూచనగా
పంపాడో ఆ సారకలు ఉన్నాయి చూడండి, అవన్నీ ప్రభు అయిన యేసుక్రీస్తు గాయాలకు సూచన. మన్నా అంటే ప్రభువే. రాబోయే ప్రభు అయిన యేసుక్రీస్తును చూపించే మన్నా దేవుడు ఇశ్రాయేలు ప్రజల మధ్య కురిపించాడు. ఎంత గొప్ప అద్భుతమైన భవిష్యత్ జ్ఞానముతో దేవుడు కార్యాలు వారి మధ్య జరిగించాడో, ఈరోజు కూడా మన మధ్య అదే ప్రభు ఉన్నాడు. ఆ ప్రభువుతోనే మనం ఉన్నాం. ఆ ప్రభువే మన వెంటున్నాడు. ఇశ్రాయేలు చేసిన తప్పులు మనం చేయకుండా వ్రాయబడ్డాయి. వారు సనుక్కున్నారు, సంహారకుని చేతిలో నశించిపోయారు. మనం సనుగొద్దు, ఏడవద్దు. ప్రభు సన్నిధిలో ఆయన మనతో ఉన్నాడనే ఆనందంతో మనము ఈ పాటలు పాడుతూ ముందుకు సాగిపోవాలి. దేవుడి మాటలు దీవించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. మిక్కిలి పరిశుద్ధుడవైన తండ్రి, ఘనమైన మీ నామాన్ని స్తుతిస్తున్నాం ప్రభువా. సంఖ్యాకాండములో ఇశ్రాయేలు చరిత్ర, అరణ్య ప్రయాణములో జరిగిన సంగతులను ధ్యానించడానికి కృప చూపి ఇంతవరకు ప్రభువా 11వ అధ్యాయము నుండి వారు మిశ్రిత జనమును బట్టి మాంసాపేక్ష వలన ఏడ్చిన సందర్భాన్ని ధ్యానించాము. స్తోత్రాలు ప్రభువా. మా జీవితాల్లో కూడా జాగ్రత్త పడడానికి కృపనివ్వండి. మిశ్రిత జనముగా మేము ఉండకుండా ప్రత్యేకించబడిన జనాంగముగా మేము జీవించుటకు మీ కృపను అనుగ్రహించుమని ప్రార్థిస్తున్నాం. లోకములో ఉన్నాం, అనేక ప్రమాదాలు మాకున్నాయి. అపవాది ఉన్నాడు. అన్య జనాంగము, విగ్రహారాధనతో కూడిన ప్రజలు, వీరి మధ్య ప్రత్యేకమైన జీవితాన్ని కోరుకొనుచుండగా మీ కృపాస్తాలకు అప్పగించుకున్న మమ్మను మీ ఆత్మ ఆధీనములో నడిపించండి ప్రభువా. అనేక సార్లు తప్పిపోవచ్చున్న మా బ్రతుకులను బాగు చేయండి. మీ చిత్తానుసారంగా నడిపించండి. ఎల్లప్పుడూ ఆనందముతో, సంతోషముతో ఈ జీవన యాత్రలో మీరు మాతో ఉండగా మేము ముందుకు సాగిపోవునట్లు మీ కృపతో మమ్మను బలపరచుమని ప్రార్థిస్తున్నాం. చేరి వచ్చిన వారందరినీ దీవించి ఆశీర్వదించండి. ప్రతివారి అవసరతలు, అక్కరలు తీర్చండి. అనారోగ్యాలతో ఉన్న వారిని స్వస్థపరచండి. దూర ప్రాంతాల నుండి వచ్చారు ప్రభువా. తిరిగి వెళ్ళే ప్రయాణాలు 2-3 గంటల ప్రయాణాలు చేసి వెళ్ళాలి. కృప చూపండి. ఇట్టి ఆసక్తిని బట్టి వారిని మెండుగా దీవించండి. మహిమ, ఘనత, ప్రభావములు మీకే చెల్లిస్తున్నాం. సోదరుడు సంజీవ్, ప్రమీల వీరు తిరిగి సౌదీ వెళ్ళే ప్రయాణం కొరకు ప్రార్థిస్తున్నాం. మీ కృపలో భద్రపరిచి క్షేమంగా నడిపించి ఉండే దినాలన్నీ కాపాడండి. మమ్మను కూడా కనికరించి వచ్చే ఆదివారం తెలంగాణ ప్రయాణం, ఉజ్జీవ సభల కొరకు ప్రార్థిస్తున్నాం. మీ కృప మాతో ఉంచండి ప్రభువా. మాతో మీరున్నందుకు స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తూ మా రక్షకుడు, మా విమోచకుడు యేసుక్రీస్తు నామమున కృతజ్ఞతతో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్. ఎడారిలో పయనమై మీయు భయపడకోయి, ఎండ తీష్కనంబైన బండగ నీలిచ్చునోయ్. ఎడారిలో పయనమై ఏమియు భయపడకోయి, ఎండ తీష్కనంబైన బండగ నీలిచ్చునోయ్. అంధకార సమయమా వెలుగు దారి చూపునోయ్, ఆపదల వలయమా విడువక ఎడబాయునోయ్. తప్పి జారి పడిపోతే తప్పంతా నీదేనోయ్. యాత్రికుడా, సైనికుడా, ప్రభు మాట చొప్పున పయనించేవాడా, శత్రువైన సాతానును ఎదిరించేవాడా, యాత్రికుడా, సైనికుడా. వందనాలు అందరికీ.